ఇదో భువి నేను సేమ్ అవుట్ఫిట్స్ మ్యాచింగ్ తెలియకుండానే మేము కోయిన్సిడెన్స్ అనమాట. ఇద్దరం కూడా సేమ్ వేసుకున్నాం. నెక్స్ట్ అవుట్ఫిట్ కూడా మా ఇద్దరిది సేమ్ కదా. అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా టెంపుల్ వార్షికోత్సవానికి సంబంధించి మెయిన్ డే అండి. ఈ వీడియోతో ఇంకా టెంపుల్కి సంబంధించినటువంటి వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోతాయి అనమాట. ఒకే దాంట్లో మొత్తం వ్లాగ్ అయితే పెట్టేశాను ఆ రోజు ఏం జరిగింది అనేది. సో మీరు లాస్ట్ వీడియోలో అయితే బిఫోర్ డే అరేంజ్మెంట్స్ చూసి ఉంటారు. ఇది కూడా బిఫోర్ డే రాత్రి అనమాట. మీకు నేను ఎక్కడైతే ఎండ్ చేశానో దాని తర్వాత కంటిన్యూటీ అండ్ నెక్స్ట్ డే పూజతో స్టార్ట్ అవుతుంది. సో మొత్తం ఆ రోజంతా ఏం చేస్తాము, అసలు మా వార్షికోత్సవం అంటే సింపుల్గా ఉన్నంతలో వచ్చేటువంటి భక్తులకు తగ్గట్టుగా సింపుల్గా మేము ఏం ఏర్పాట్లు చేసుకుంటాము అనేది మీరు ఈ వీడియోలో చూస్తారనమాట. సో ఇది ఆల్మోస్ట్ 9:30 to 10 ఆ టైం కావస్తోందేమో. ఆ టైంలో అనమాట ఇంకా ఒక్కొక్కటి రేపటికి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నాం. పొద్దున్న నుంచి పూలమాలలు అవన్నీ అల్లి పెట్టారు కదా. ఇంకా పొద్దున్న అయ్యవారు అంటే 4:30కంతా పూజలు అవి మొదలు పెట్టినప్పుడు పంతులు గారు వాళ్ళు వచ్చినప్పుడు పూజారి గారు ఆయనకు కావాల్సినవన్నీ సిద్ధంగా పెట్టుకోవడము. అంటే స్పెషల్గా ఈ డే కోసము రెగ్యులర్గా ఉండేటువంటి పూజారి గారు కాకుండా స్పెషల్గా ఒక 2-3 పండితులు అయితే వస్తారండి వార్షికోత్సవం టైంకి. ఎందుకంటే మొత్తం టెంపుల్లో ఉండే అందరి దేవతామూర్తులకి అభిషేకాలు, పుణ్యవచనం అన్నీ కూడా జరుగుతాయన్నమాట. సో కాబట్టి ఒక్క హోమం మాత్రమే జరగదండి. నేను హోమం కూడా అనుకున్నాను, నెక్స్ట్ ఇయర్ నుంచి హోమం కూడా ప్లాన్ చేయాలి అని చెప్పేసి. సో అది ఇక్కడ బిఫోర్ డే అనమాట. చూశారు కదా, మార్నింగ్ నుంచి అల్లినటువంటి పుష్పాలు అవన్నీ కూడా ఒక్కొక్కటి ఉన్నంతలో సింపుల్గా చక్కగా మేమైతే డెకరేట్ చేసేసుకుంటాం అనమాట. ఈసారి రెడ్ ఫ్లవర్స్ పెద్దగా దొరకలేదు, అవి కూడా దొరుకుంటే డెకరేషన్ ఇంకా బాగుండేది. సో ఇది మా గురువు గారికి సంబంధించినటువంటి ఉత్సవమూర్తి అనమాట. మామూలుగా అయితే సాయంత్రము శోభాయాత్రలాగా కాజీపేటలో ఉండేటువంటి పురవీధుల గుండా తిప్పడం లాంటివి ఉండేది. బట్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ పెడదాము అనుకునేసరికి వర్షం కదా, భయం వేసిందనమాట. సో అందుకే పురమాయించుకోలేదు. అండ్ ఇక్కడ రాత్రి 10 అలా అవుతోంది. 8 గంటలకే వండేసినా కూడా ఇంకా అందరూ పనుల్లో పడ్డారు కదా, కొంచెం అప్పుడు తినడానికని చెప్పేసి ఒక్కొక్కరిగా వస్తూ ఉన్నారు. ఓ పక్కన భజనలు అవుతూ ఉన్నాయన్నమాట. మీరు స్టార్టింగ్లో చూశారు కదా, భజన చిన్న క్లిప్ పెట్టాను. ఇదేంటంటే రాయలసీమకు సంబంధించి స్థానికంగా ఉండేటువంటి ఒక జానపదం టైప్లో ఎవరికి వాళ్ళు సొంత పదాలు కూర్చుకొని ఎలా అయితే పాడతారో ఇది వాళ్లకు సంబంధించిన సంప్రదాయ భజన అనమాట. మనం సినిమా పాటలు ఎక్స్పెక్ట్ చేసినట్టు లేకపోతే మనం కచేరీలు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదు. స్థానికంగా దేవాలయాల్లో ఏమన్నా ఉత్సవాలు జరిగినప్పుడు పల్లె ప్రజలు పాడుకునేటువంటి ఒక జానపదం లాంటివి అనమాట ఇవన్నీ కూడా. సో అందుకే చాలా విచిత్రంగా ఉంటాయి. కాన్సన్ట్రేటెడ్గా మనం విన్నాము, కాస్త కూర్చున్నాము అంటే చాలా మీనింగ్ ఉంటుంది. ఎంత బాగుంటుందో. కాకపోతే మనకి కరెక్ట్గా కాన్సన్ట్రేటెడ్గా కూర్చొని వినాలి. వీళ్ళంతా స్వచ్ఛందంగా వస్తారండి. వచ్చి ఎక్కడ టెంపుల్స్లో వార్షికోత్సవాలు జరిగినా ఇలా ఆరాధన ఉత్సవాలు జరిగినా వాళ్ళంతటి వాళ్ళు వచ్చి రాత్రి 10 గంటలకు మొదలు పెడితే 1 గంట 2 వరకు కూడా భజనలు అనేవి చేసుకొని సకల దేవతల్ని అనమాట, వాళ్ళ దృష్టిలో ఎంతమంది దేవతామూర్తులకు సంబంధించినటువంటి సాహిత్యాలు ఉంటాయో వాటన్నిటికీ వాళ్లే స్వరాన్ని సమకూర్చుకుంటారు, భజన చేసుకుంటారు సంప్రదాయబద్ధంగా. చక్కగా చేతిలో మనం చూస్తున్నాం కదా మువ్వలతో ఉండేటువంటిది గిలకల్ లాంటివి, భజనకు సంబంధించినటువంటివి అవన్నీ కూడా తెచ్చుకొని చక్కగా పాటలు పాడి వెళ్తారనమాట భక్తి ప్రపత్తులతో. వాళ్ళకి మనం జస్ట్ సిట్టింగ్ అండ్ ఏదన్నా స్నాక్స్ లాగంటే ఇక్కడ గుగ్గిళ్ళు అంటారు రాయలసీమలో, ఆ గుగ్గిళ్ళు లాంటివి, టీ కాఫీలు లాంటివి ప్రొవైడ్ చేసామంటే చాలు. స్నాక్స్ లాగా భోజనం పెట్టి రాత్రి మళ్ళీ 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకున్న తర్వాత అవి ప్రొవైడ్ చేస్తే చక్కగా వాళ్ళు పాడుకొని వాళ్ళు పొద్దున్న ఆరాధన చూసుకొని స్నానాదులు అవి కంప్లీట్ చేసుకొని వెళ్తారనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి ముగ్గు. అసలు వర్షం పడుతుందా, కారు మబ్బులు అయితే కమ్మేసి ఉన్నాయి ఒక పక్క, ఇంకో పక్క మంచు, పొగ మంచు చూపించాను చూసారా. వర్షం పడుతుందో పడదో తెలియదు, కానీ మన పని అయితే మనం చేసేసుకోవాలి కదా. భగవంతుడి మీద భారం వేసి మనమైతే దండం పెట్టుకుంటాం, స్వామి ఎలాంటి ఆటంకం రాకుండా ఒక్క పూట గడిచిపోయేలా చూడు, రేపు ఈ టైంకి మొత్తం అన్నీ తీసేయని కూడా తీసేస్తారు. సో ఈ కాస్త కాపాడు స్వామి అని దండం పెట్టుకుంటూనే అందరం కలిసి ముగ్గు వేసుకున్నాం. నాకు ఇక్కడ ముగ్గు వేసేటప్పుడైనా అందరూ కలిసి పనిచేసేటప్పుడైనా చిన్నతనం గుర్తొస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడున్నాయండి ఇలాంటివన్నీ కూడా. నలుగురు కలిసి ఒక పని చేసేంత సందర్భాలు సిటీ కల్చర్లో అయితే ఉండదు. పల్లెల్లో అయితే చక్కగా ప్రతి పనిలోనూ అందరి చెయ్యి పడుతుంది. చాలా ఆనందంగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ సరదాగా ప్రతి పనిని చేస్తామన్నమాట. సో ఇద్దరం మొత్తం 3 నుంచి 4 వరకు కూడా అందరం కలిసి ఈ ముగ్గు వేసామన్నమాట. సో
సో అలా ఈ ముగ్గు ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 11:30 అరౌండ్ అనుకుంటా, అంతవరకు అయిందనమాట. ఆ తర్వాత మళ్ళీ భజనలు ఎంతవరకు వచ్చాయా అని మధ్య మధ్యలో నేను గమనిస్తూ ఉంటానన్నమాట. నాకైతే రాత్రి మైక్ సిస్టమ్ పెద్దగా నచ్చలేదండి. మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ డే కోలాటం అది పెట్టారు బాగా. సో ఏంటో నాకు మైక్లో వాళ్ళ పాటలు అంత క్లియర్గా, జనరల్గానే రాయలసీమది ఏంటంటే మనకి బాగా డీప్గా వింటే తప్ప కలిసిపోయినట్టుగా ఉంటుందన్నమాట కొంచెం యాస అనేది. అండ్ నాకు ఆ మైక్ సిస్టమ్ వల్ల అంత పెద్దగా అనిపించలేదు. సో తర్వాత రోజు పెద్ద పెద్ద స్పీకర్స్ అవి పెట్టేసరికి ఓకే, కొంచెం పర్వాలేదు అనిపించింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇదంతా. అత్తయ్య అయితే రాత్రంతా పడుకోరు, ఇంకా మేమైతే నేనైతే మార్నింగ్ 4:30 or 5 అరౌండ్ ఆ టైంలో లేచినట్టున్నాను. లేచి ఫస్ట్ పూజ గది పని అయితే నేను చూసుకున్నాను అనమాట. అన్నీ శుభ్రం చేసేసుకొని కొన్ని హడావుల్లో షూట్ చేయడం కూడా కుదరలేదండి, అందుకే క్లిప్స్ లాగా యాడ్ చేసేసి చూపించేశాను అనమాట. అండ్ వీడియో పెద్దదైతే ఇది నా పర్సనల్ కాబట్టి పెద్దగా వీడియో ఎవరు చూడరు అని నాకు అనిపిస్తుంది. అందుకే నేను వీడియో కూడా పెద్దగా షూట్ చేసింది లేదు, చిన్న చిన్న క్లిప్స్ కింద కట్ చేస్తూ ఎడిట్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. ఎస్, రాత్రి ముగ్గవి వేసి పడుకునేసరికి 11:30. మా అత్తయ్య అయితే అసలు పడుకోరు అనుకోండి, 12కు 1 గంటకు పడుకొని ఉంటారు నాకు తెలిసి. మళ్ళీ 3:30కి అంతా లేచేస్తారు. నేనైతే మినిమం 3-4 అవర్స్ అన్నా లేకపోతే నా బాడీ నిలబడదు అనమాట. అండ్ మనం చేసేది ఏముంది, అత్తయ్య అన్నీ మెయింటైన్ చేస్తారు కాబట్టి నాకేం చెప్తే అవి చేస్తాను. ముగ్గు వేసేసి వచ్చి పడుకున్నాం అనమాట. ఇదిగో మార్నింగ్ 6:30-7 కావస్తుంది. ఇంకా అభిషేకాలకి స్టార్ట్ అవుతాం. అందాక ఇది వేసుకున్నా ఈ శారీ. అభిషేకాలు అవి ద్రవ్యాలన్నీ పడతాయి కదా, మొత్తం అందరి దేవతామూర్తులకు అభిషేకాలు ఉన్నాయి. సో ఇది అయిన తర్వాత మళ్ళీ శారీ చేంజ్ చేసుకుందాము అని చెప్పేసి ప్రస్తుతానికైతే ఇది వేసుకున్నాను అనమాట. రండి గుడిలో అరేంజ్మెంట్స్ ఏమేమి జరుగుతున్నాయి చూద్దాం. ఇవన్నీ మా అత్తయ్య చేస్తారండి, నేను కూడా చేయలేదన్నమాట. పొద్దున్నే లేచి ఇదో మా స్వీట్ భువి. ఏం వేసుకున్నావు నువ్వు? నీ అవుట్ఫిట్ చెప్పు. కలంకారీ మ్యాచ్డ్ విత్ పంచలోహ జ్యువెలరీ అండ్ స్మాల్ బుట్టీస్ విత్ గోల్డ్. గో మెహందీ చూపి, నీ మెహందీ. అదిగో మెహందీ కూడా. కోడలి పిల్లండి, భువిక అన్నమాట. మా కోడలు ఆడపడుచు కూతురు భువిక. ఇద్దరు అవుట్ఫిట్స్ అనుకోకుండా ఇద్దరివి ఈరోజు, తర్వాత చేంజ్ చేయబోయేది ఇప్పుడు వేసుకునేది రెండు ఒకటే అనమాట. అదిగోండి అలా మొత్తం ఇంట్లో పూజ అది కంప్లీట్ చేసేసుకొని నేను ఇక్కడికి వచ్చానంటే నేనే దీపారాధన చేస్తానండి. సో అత్తయ్య పై పనులన్నీ చూసుకుంటారు. అత్తయ్య అయితే రాత్రంతా నిద్రపోరు అనమాట. ఆవిడ 1 గంట సేపు ఏమో నడుము వాలుస్తారంతే. ఇంకా ఆవిడకి నార్మల్ డేస్లో అయితే చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటారనమాట అత్తయ్య. కానీ ఈ టైంలో మాత్రము ఎలా జరుగుతుందో అనేటువంటి టెన్షన్లో ఆవిడకి అసలు నిద్ర కూడా పట్టదు. తనకి తనే అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటారు కాబట్టి ఎక్కడ ఏ లోటు రాకుండా ఎప్పుడు కూడా వెంటపడి చూసుకుంటూ ఎక్కడ ఏం జరగకుండా ఇబ్బందులు లేకుండా తనకు తానే స్వయంగా చూసుకుంటూ ఉంటారనమాట. సో ఆ టెన్షన్ వల్ల కూడా చాలామందికి నిద్ర అనేది పట్టదు. బట్ ఇగో ఇంకా వంటలన్నీ ఈ పాటికే రెడీ అయిపోయాయి అనమాట. ఇంట్లో పూజ అవన్నీ కంప్లీట్ చేసుకొని నేను ఇక్కడికి వచ్చేసరికి మార్నింగ్ అయితే టిఫిన్ కింద పులిహోర. ఇక్కడ మా ప్రాంతం వైపు అంటే కడప వైపు, రాయలసీమ వైపు అయితే చిత్రాన్నం అంటారు. సో చిత్రాన్నము ఇంకేదో కర్రీలాగా బ్రేక్ఫాస్ట్కి అయితే పెట్టారనమాట. మిగతా వంటలు కొన్ని కంప్లీట్ అవుతూ ఉన్నాయి, కొన్ని కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఒకసారి ఇక్కడ ఈ ప్రాంగణంలో మీరు చూసే చోటంతా కూడా కోలాటం. ఇంకా నెక్స్ట్ 1 గంట అవ్వంగానే కోలాటం వాళ్ళు వచ్చేస్తే వంటలు చేయడం అవ్వదు కదా. అండ్ భక్తులు పాలాభిషేకం కోసం అని చెప్పేసి వస్తారు. సో అదంతా ప్రాంగణం నిండిపోతుంది కాబట్టి వంటలకి కష్టం అవుతుంది, నిప్పులు అవన్నీ ఉంటాయి. సో అందుకే మార్నింగ్ 8కంతా కంప్లీట్ చేసేస్తారు. అభిషేకాలు 8 అయినా ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట. ఇదిగో వెరైటీస్ అయితే కలర్ రైస్ అంటారు ఇక్కడ. సో ఇట్స్ లైక్ వెజిటేబుల్ బిర్యానీ అనమాట. సో ఇలా వెజిటేబుల్ బిర్యానీ, పాయసం, మనకి పూర్ణాలు, బొబ్బట్లు అని ఒక్కొక్క ప్రాంతంకి ఒక్కొక్క సంప్రదాయ వంటకం ఎలా అయితే ఉంటుందో, ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు రాయలసీమలో సంప్రదాయ వంటకం ఏంటంటే శనగబేళ్ల పాయసం అంటారు. బెల్లంతో చేస్తారు. అండ్ మన ఛానల్లో కూడా చాలాసార్లు మీకు నేను చూపించాను. బట్ నాకు అంత పర్ఫెక్ట్గా రాదు, ఏదో తినచ్చు అన్నట్టుగా వస్తుందన్నమాట. నాకు అలవాటు లేదు కాబట్టి. అదే మిగతా ప్రసాదాలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, పూర్ణాలు లాంటివి అవన్నీ. మనకి చిన్నతనం నుంచి ఏది అలవాటు ఉంటే అదే కదండి. నిన్న కొన్నది ఇదే అనమాట.
2000 రూపీస్ పడింది ఇది. ఇది క్లాత్ అన్నమాట. మళ్ళీ మనము చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు, హ్యాండ్ వాష్. ఇదిగో ఇది అమ్మవారి కోసం మరియమ్మ. ఇదిగో ఇది వీళ్ళిద్దరికీ సేమ్ తీసుకొచ్చాను. అండ్ స్వామికి ఏమో ఎల్లో కలర్ది తీసుకొచ్చాను. ఇదిగో క్లాత్. వైట్ రైస్, కలర్ రైసు, వంకాయ కూర, పప్పు, రసము, ఒక పచ్చడి, ఇంకా వడియాలు, ఇవి అనుకుంటాను ఫుడ్ మొత్తము. లంచ్. ఇది భోజనం అనమాట. ఆల్మోస్ట్ ఒక 1500 వరకు వస్తారు అనేటువంటి ఎస్టిమేషన్ ఉంది. 2000 వరకు కూడా తినచ్చు అనమాట. జనరల్లీ మనకి అభిషేకం టైంకి మధ్యాహ్నం 11, 12 వరకు కూడా పూజాది క్రతువులే సాగుతాయి అన్నమాట. జనరల్లీ ఏంటంటే మార్నింగ్ నుంచి కూడా మొత్తం దేవతామూర్తులందరికీ కూడా మంత్రాలతో చక్కగా మనము అభిషేకాదులన్నీ నిర్వహించుకుంటూ వచ్చేసరికి మొత్తం అంతమంది దేవతలు ఉన్నారు కదండి. అమ్మవారు ఉన్నారు, అయ్యప్ప ఉన్నారు, ఆంజనేయ స్వామి, గణపతి ఉన్నారు, నవగ్రహాలు ఉన్నాయి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు. సో రావి చెట్టు, మొత్తం ఈ ప్రాంగణంలో ఉండేటువంటి ఉపాలయాలన్నిటికీ కూడా అభిషేకాలన్నీ జరిపించుకొని ఆ తర్వాత ఫస్ట్ ఇక్కడ గణపతి పూజ అయితే కంప్లీట్ అవుతోందండి. ఫస్ట్ గణపతి పూజ చేపిస్తారు, పుణ్యవచనం జరుగుతుందనమాట. ఇంకా ఆ తర్వాత మొత్తం దేవతామూర్తులందరికీ ఒక్కొక్కరికి ఈ పండితులు అభిషేకం అనేది నిర్వహించడం జరుగుతుందనమాట. ఆ అభిషేకం కంప్లీట్ అయిన తర్వాత ప్రధాన ఆలయంలోకి వచ్చిన తర్వాత మా గురువు గారికి, శివయ్యకి ఇద్దరికీ కూడా ఈక్వల్గా అభిషేకం అనేది జరుగుతుందనమాట. సో జనరల్లీ నార్మల్ టైంలో అయితే ఇక్కడ ఉండే ఏ దేవతామూర్తిని ముట్టుకోనివ్వము. కానీ ఒక్క రోజు మాత్రము ఈ టెంపుల్ కట్టినప్పటి నుంచి ఉండేటువంటి సంప్రదాయం ఏంటంటే ఎవరైనా కూడా ఈరోజు స్పృశించి దేవతామూర్తుల్ని చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. మెయిన్గా ప్రధాన దేవాలయంలో ఉండేటువంటి మా గురువు గారికి అలాగే శివయ్యకి ఇద్దరికీ కూడా మన స్వహస్తాలతో పాలు పోసి అభిషేకం అనేది చేసేటువంటి అవకాశం అనమాట. ఇది మా టెంపుల్ సంప్రదాయం. కట్టినప్పటి నుంచి మాకు అక్కడ ఉండేటువంటి గురువులు కావచ్చు, ముందు నుంచి ఉండేటువంటి పెద్దవాళ్ళు ఏదైతే సూచించారో ఆ విధానం ప్రకారమే కంటిన్యూ అవుతున్నారనమాట. ఇందులో నాకు కొన్ని మార్పులు చేర్పులు ఏమన్నా నాకు అవకాశం వచ్చినప్పుడు భవిష్యత్తులో చేంజ్ చేయాలి అని అనుకుంటే నాకు తెలిసి ఇంకాస్త హోమాది క్రతువులు లాంటివి నిర్వహించాలి అని మనసులో అనమాట. అండ్ ఈ డెకరేషన్ పరంగా కూడా చాలా మంచిగా చేయించాలి అని, మంగళ వాయిద్యాలు పెట్టించాలి అని చెప్పేసి, హోమం లాంటివి పెట్టించాలి అని చెప్పేసి, భోజనాలు కూడా ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలి అని చెప్పేసి, ఇవన్నీ నాకు మనసులో ఉండేటువంటివి. బట్ మనకి ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉండే జీవన శైలిలో నాకు కుదరకపోవడం ఒకటి కావచ్చు. అండ్ వీటన్నిటికీ నలుగురి సహకారం ఉండాలండి. మనం ఏదనుకున్నా కూడా ఒక టీం వర్క్ అనేది ఉండాలన్నమాట. మనం ఏదన్నా ఒక పెద్ద పెద్ద దేవస్థానాలకో టెంపుల్స్కో వెళ్ళామనుకోండి, వాటికి కమిటీలు అనేవి ఉంటాయన్నమాట. మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కో పని తీసుకుంటారనమాట. తీసుకొని వాళ్ళ పనిని వాళ్ళు బాధ్యతాయుతంగా చేస్తూ ఒక నెల 2 నెలల ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా వెళ్ళటము, ఒక సిస్టమేటిక్గా ఏమేం క్రతువులు ఎప్పుడు జరగాలి, అలంకారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలంకారం అభిషేకం చేసేటప్పుడు ఎన్ని రకాల ద్రవ్యాలు ఉండాలి. సో ఇవన్నీ కూడా మనకి ఒక పద్ధతి అనేది అలవాటు అవుతుందన్నమాట. సో ఇది మనకి ఇక్కడ ప్రాంతాచారం ప్రకారం కావచ్చు, పెద్దగా తెలియని తలం వల్ల కావచ్చు, ముందు నుంచి మనం ఇలాగే చేస్తున్నాం కాబట్టి ఇలాగే కంటిన్యూ అవుతున్నాము అనేటువంటి పద్ధతులు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో నేను ఆరాధనకు రావడమే బిఫోర్ లాస్ట్ ఇయర్ అనమాట. నాకు పెళ్ళయి 13 ఏళ్ళు అయినా కూడా నేను అటెండ్ అవుతున్నది బిఫోర్ లాస్ట్ ఇయర్ నుంచే అనమాట. సో ఒక్కొక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. నా మనసులో కూడా కొన్ని పద్ధతి ప్రకారం జరగాలి అనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. అది ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి సమయం కూడా రావాలి. ప్రతిదానికి టైం రావాలంటారు కదా. ప్రస్తుతానికి ఉన్నంతలో కేవలం మా అత్తయ్య గారు మాత్రమే ఒక ప్రణాళిక వేసుకొని తన మనసులో ఉండేటువంటి ఆలోచన పరంగా ముందు నుంచి ఏ పద్ధతి అనుసరిస్తున్నారో అలా జరిగిపోతూ ఉన్న తంతునే మీరు వీడియోలో చూస్తూ ఉన్నారనమాట. సో అనుకుంటున్నాం కదా, ప్రతిదీ సిస్టమేటిక్గా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉందని. చూద్దాం, భగవంతుడు ఆశీర్వదిస్తే కనుక అలాంటి సిస్టమేటిక్గా ఉన్నంతలోనే, ఆర్భాటంగా చేయలేకపోయినా ఉన్నంతలోనే మార్చాలి అనేటువంటి ఆలోచన అయితే ఉంది. అండ్ మీకు కూడా ఏమన్నా లోటుపాట్లు, లోపాలు లాంటివి కనిపించినా వినిపించినా దయచేసి క్షమించండి. ఇక్కడ ఉండే పరిస్థితుల అనుగుణంగా ఎప్పటి నుంచి ఎలా అయితే చేస్తున్నామో అదే మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారనమాట. కొంచెం అభిషేకం చేసేటువంటి విషయంలో అయినా, దేవతామూర్తుల్ని స్పృశించేటువంటి విషయంలో అయినా
కాస్త మీలో పెద్దవాళ్ళు ఎవరైనా శాస్త్రము పద్ధతులు విధానాలు తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం కొంచెం క్షమించండి. ఇది చెప్తున్నాను కదా, మన ఇంట్లో ఏదైనా ఒక పద్ధతి ఎలా ఉంటుందో, ఎలా అయితే కంటిన్యూ అవుతామో అలాగే ఇక్కడ కూడా మీకు ఆ విధానమే గత 35 ఏళ్లుగా ఏదైతే చేస్తూ ఉన్నారో అదే కనిపిస్తుంది. లోపల మీరు చూస్తున్నటువంటి మూర్తే మా గురువు గారు అనమాట. ఆయన్ని శ్రీ శివభక్తేంద్ర స్వామివారు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మీరు చూస్తున్నటువంటి దేవతామూర్తి లాస్ట్ ఇయర్ కూడా నేను చెప్పలేకపోయానండి, స్వయంభూ అనమాట. మీరు చూసేది ఎవరూ తయారు చేసినటువంటి విగ్రహం కాదు, స్వయంభూగా మా గురువుగారంతట గురువుగారే ఆ విధంగా వచ్చినటువంటి రూపం అనమాట. సో ఇక్కడ ఈ ప్లేస్లో మేము పెట్టి ఆలయాన్ని అనేది ప్రతిష్ఠించి చక్కగా మేము ఆ విధంగా పూజాది క్రతువులు ప్రతి సంవత్సరం వార్షికోత్సవంగా నిర్వహించడం జరుగుతూ ఉందన్నమాట. ఇంతే, అంటే మీరు ప్రతి చోట ఎలా అయితే చూస్తారో అదే సేమ్ ప్రాసెస్. మార్నింగ్ లేచినప్పటి నుంచి గణపతి ఆరాధన పండితుల సమక్షంలో అభిషేకాలు చేసుకోవడం, ఆ తర్వాత మెయిన్గా ప్రధాన మూర్తికి మాత్రము మొత్తం ఎంతమంది అయితే ఆ రోజు ఆరాధన కోసం వచ్చి ఉంటారో వాళ్ళందరూ క్యూ లైన్ పద్ధతిలో ఒకరి తర్వాత ఒకరు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు మొత్తం కూడా వస్తారండి. మా ఫ్యామిలీ మెంబర్స్ చుట్టుపక్కల విలేజెస్లో ఎవరైతే ఉన్నారో, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో మొత్తం మా ఫ్యామిలీ అయితే చాలా చాలా పెద్దదన్నమాట. వీలైనంత వరకు వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టేసి ఈ ఒక్క రోజు మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గ్యాదర్ అవుతారు. బట్ వాళ్ళ ప్రైవసీ దృష్ట్యా నేను చూపించగలిగే వాళ్ళందరినీ చూపించాను. కొంతమందిని చూపించలేకపోవచ్చు, కొంతమందికి చెప్పాను కదా ప్రైవసీ రీత్యా కొంతమందిని అయితే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా చూపించలేదన్నమాట. సో అలా మొత్తం మీరు ఇక్కడ ఈ వీడియోలో ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా ఆ తర్వాత నేను బయటకు వెళ్ళిపోయానండి మిగతా పనుల మీద. డీటెయిల్డ్గా షూట్ చేయాలంటే ఖచ్చితంగా 2 hours టైం పడుతుందన్నమాట. ఎందుకంటే మార్నింగ్ 10 o'clockకి 10-10:30కి స్టార్ట్ అయిందంటే ఈ ప్రాసెస్ అనేది 1-2 వరకు కూడా కంటిన్యూ అవుతుందన్నమాట. అలా అభిషేకం అనేది నిర్వహిస్తూ ఉంటారనమాట. అలా అయిన తర్వాత అలంకారం అనేది చేస్తారు. అలంకారం చేసిన తర్వాత అష్టోత్తర శతనామాలతో, అదే మనం అనుకుంటాం కదా ఉపచారాలతో పూజ జరుగుతుంది. పదార్థాలన్నీ కూడా నివేదన చేస్తారు. ఇంకా అక్కడితో హారతి ఇచ్చిన తర్వాత అంటే ఇన్నర్గా ఆధ్యాత్మికంగా శాస్త్రబద్ధంగా ఏదైతే జరగాలో ఆ క్రతువు అంతా కంప్లీట్ అవుతుందన్నమాట. ఇంకా ఆ తర్వాత ఈ క్రతువు అంతా కంప్లీట్ అయిన తర్వాత భోజనాలు చేస్తారు అందరూ. సో ఇక్కడ అభిషేకం ఒక పక్క కంటిన్యూ అవుతూ ఉంటుందండి. స్వామివారి కోసం అని చెప్పేసి మేము ఇంట్లో వండుతాము. అక్కడ బయట వండిన పదార్థాలు జస్ట్ భగవంతుడికి దండం పెట్టుకొని అందరూ భోజనాలు అనేవి మొదలు పెట్టేస్తారనమాట. మ్యాక్సిమం అయితే మేము ఎవ్రీ ఇయర్ కూడా 1-1:30కి అంతా కంప్లీట్ చేసేసేలాగే చేస్తాం అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఒక్కోసారి కూడా స్టార్ట్ అయిపోతాయి భోజనాలు అనేవి. సో అలా ఇక్కడ మొత్తం క్రతువు కంప్లీట్ అయ్యి అలంకారం అవి అయ్యి హారతులు అవి ఇచ్చిన తర్వాత ఇంక అందరూ భోజనాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ లోపల అభిషేకం జరుగుతున్నంతసేపు బయట కోలాటం అవుతూ ఉంటుందన్నమాట. ఆ కోలాటం కూడా ఏంటంటే ఆ చుట్టుపక్కల ప్రొద్దుటూరు కావచ్చు, కడప కావచ్చు, ఇలా అక్కడికి సంబంధించినటువంటి స్థానికంగా ఉండే కళాకారులు ఎవరైతే ఉంటారో పిల్లలతో వాళ్ళతో ఎక్కడికక్కడ వార్షికోత్సవాలు అవి జరిగినప్పుడు, వేడుకలు అవి జరిగినప్పుడు సంప్రదాయబద్ధంగా కొంతమంది నృత్యాలు చేస్తారు కదా, సో వాళ్ళని పురమాయించుకొని ఒక 2-3 hours పాటు అనమాట. భోజనాలు అయ్యాక మళ్ళీ ఇంకొక 1 hour కూడా కంటిన్యూ అయ్యేలాగా చూసుకొని సో వాళ్ళు కోలాటం డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఇంకొక పక్క వేద మంత్రోచ్చరణలతో ఇక్కడ స్వామివారికి లోపల అభిషేకం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ జరిగేటువంటి ప్రాసెస్. చూస్తూ ఉండండి.
నేను కూడా ఇక్కడ కోలాటం వరకు మాత్రమే, అంటే తర్వాత లంచ్ వరకు మాత్రమే షూట్ చేయగలిగాను. ఆ తర్వాత నాకు నీరసం వచ్చేసింది. ఇంకా ఆ తర్వాత ఏముంటుంది, అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. సాయంత్రం అంతా లైటింగ్ అనేది అలాగే ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఒక్కొక్కటిగా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి కూడా అలంకారం అవన్నీ కూడా చుట్టూ ఉండేటువంటి డెకరేషన్స్ ఎవ్రీథింగ్ కూడా తీసేస్తారు. ఇదిగో కోలాటం చూసారు కదా ఎంత చక్కగా చిన్నారులంతా వేస్తున్నారు. లాస్ట్ టైం ఒక డిఫరెంట్ వేలో ఉంది, ఈసారి ఒక డిఫరెంట్ వేలో, ఈసారి అబ్బాయిలు కూడా యాడ్ అయ్యారనమాట. సో వీళ్ళంతా ప్రొద్దుటూరుకి సంబంధించిన వాళ్ళు అంటండి, డ్యాన్స్ ట్రూప్ అనేది. సో కోలాటాలు ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యాయి ప్రతి దగ్గర కూడా. ఇదిగో అలా అలంకారం చేసిన తర్వాత స్వామివారి రూపం అనమాట. చుట్టూ కూడా చూడండి అలంకారం అది చేసిన తర్వాత మా గురువు గారు అలాగే స్వామివారు మంగళహారతి ఇచ్చిన తర్వాత ఇంకా ఆ తర్వాత అందరూ భోజనం చేస్తారు. మనకి అప్పటి వరకు కూడా జనాలు పెద్దగా కనపడరండి. భోజనం సమయానికి మాత్రం, అన్నదానం సమయానికి మాత్రం ఏదో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 1500 వరకు అయితే మాత్రం 2000 వరకు జనాలు వచ్చినట్టే అనిపిస్తుంది. తండోపతండాలుగా వచ్చి తింటారనమాట. ఇదొక ఆధ్యాత్మికంగా ఉండే ఒక ఆనందం అండి. ఇంతమంది వచ్చి వీళ్ళకి అన్నదానం పెట్టగలుగుతున్నాము అనేటువంటి సంతోషం ఒకవైపు, ఇంతమందితో కలిసి ఒక ఆధ్యాత్మిక క్రతువు నిర్వహిస్తున్నాము అనేటువంటి ఒక ఆనందము ఎన్నో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇయర్లీ వన్స్ ఇంతమందిని చూడటము, పల్లె ప్రజల స్వచ్ఛమైనటువంటి మనసును చూడటం, ఆధ్యాత్మిక క్రతువును ఇంతమంది మనుషులకు చూపించడము, వాళ్ళని భాగస్వామ్యులు చేయడము. అండ్ మా టెంపుల్లో అయితే హుండీ కూడా ఉండదండి. అలా అనమాట. మొత్తం కూడా మా పర్సనల్ ఖర్చుతోనే అనమాట. ఇక్కడ జరిగేది లక్షల్లో ఖర్చు అవుతుంది. మొత్తం కూడా మా సొంత ఖర్చులతో, ఒక దాత కూడా ఉండరు. మీ అందరికీ పాటికి ఐడియా ఉంటుంది, పల్లెటూర్లలో ఏంటంటే అంతా రైతులు ఉంటారు. వాళ్ళ పనుల్లో మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వాళ్ళు రైతే రాజు, వాళ్ళు కష్టపడితేనే మనం ఈరోజు చాలా సంతోషంగా ఉంటాము. అండ్ ముందు వీడియోలో కూడా ఎవరో కామెంట్ పెట్టారు, అక్క టెంపుల్స్ మీద అంత ఇంట్రెస్ట్ పల్లెల్లో చూపించరక్క, ఎందుకంటే వాళ్ళు రైతులు కాబట్టి అని చెప్పి. నిజమే, నేను ఒప్పుకుంటాను. ఈ మాట చాలాసార్లు నేనే చెప్పాను కూడా. లేచినప్పటి నుంచి పడుకునే వరకు వాళ్ళ ఉపాధి మార్గాల్లో వాళ్ళు ఉంటారు. ఇలా ఏవన్నా వేడుకలు, వార్షికోత్సవాలు జరుగుతున్నాయంటే మనం ఒక ఊరేగింపు లాంటిది, ప్రచారం లాంటిది చేసినప్పుడు ఒక పాంప్లెట్స్ రూపంలో, లేదా వాళ్లకు వాళ్ళు November 24th వస్తోంది అంటే ఇక్కడ పలానా శివాలయంలో వార్షికోత్సవం జరుగుతుంది అని గుర్తు పెట్టుకొని వచ్చేవాళ్ళు ఉంటారనమాట. అలా వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తారు. ఇది ఒక ఆధ్యాత్మిక అనుభూతి అనమాట. మేము కూడా చాలా సంతోషిస్తాము. ఎవరికి వాళ్ళు వచ్చి చక్కగా పాలు పోసి అభిషేకాలు లాంటివి చేసి, చక్కగా కోలాటాలు చేసి, ప్రతి పనిలోనూ భాగస్వామ్యులై వాళ్ళ వంతు వాళ్ళు సేవ అందించి ఇక్కడ భోజనం, స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తే అదొక ఆనందం అనమాట. మనకి కూడా ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాము, ఏడాదికి ఒకసారి మన మనసు నిండేటువంటి ఒక ఆధ్యాత్మిక క్రతువు భగవంతుడు నిర్వహించేటువంటి అవకాశాన్ని జన్మకు ప్రసాదించాడు అనేటువంటి ఆనందం మనసు నిండా ఉంటుందన్నమాట. లోపల ఆర్గనైజ్ చేసేదంతా కూడా అత్తయ్యదే ప్లానింగ్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చెయ్యి వేస్తారండి ఇందులోని. ఒకరోజు ముందే వచ్చినా కూడాను ఇలా నిర్విఘ్నంగా, ఉన్నంతలో సంతోషంగా, ఆర్భాటాలు లేకుండా మా కార్యక్రమం ఇప్పటి వరకు అయితే ఇలా సాగుతోందనమాట. భవిష్యత్తులో ఎలా సాగుతుందో భగవంతుడే నిర్ణయిస్తాడు. మీ అందరి ఆశీర్వాదానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంకా చెప్పాను కదా, ఆ తర్వాత మొత్తం కార్యక్రమం అనేది అలా క్లోజ్ అయిపోతుందనమాట. నేను నెక్స్ట్ డేనే బయలుదేరిపోతున్నానండి. 25th నైటే బస్సు. సో 25th నేను పుష్పగిరి కూడా వెళ్ళాను. ఆ రీల్ని మీ అందరితో కూడా షేర్ చేయడం జరిగింది. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. నమస్తే.